దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయ కాలంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ప్రభు సన్నిధానంలో మరి దేవుని వాక్యం ఉదయ కాలమున మనతో ఏమి మాట్లాడబోచుంటున్నాడని మనం అందరం కూడా వేగిరపడి, మరి దేవుని యొక్క నామమును బట్టి, దేవుని ఘనతను బట్టి మరి మనం అందరం కూడా వచ్చి ఉంటున్నాం కనుక దేవుడు మనతో ఏ వాక్యము ద్వారా మాట్లాడనే ఉంటున్నాడో ఆ వాక్యమును బట్టి మనము ధ్యానించే వారంగా ఉందాం. ప్రార్థనలో వాక్య ధ్యానకు ముందు మనం ప్రార్థనలోనికి ఏకీభవిస్తాం. ప్రార్థన పూర్వకముగా ప్రార్థనలో పాల్గొందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయం ముందు కూడా మరి మనము ప్రార్థన పూర్వకంతో నాతో మాట్లాడు ప్రభువా, అయా నీ చిత్త ఉద్దేశం నాకు తెలియచేయండి నాయన. ఈ 10వ దినాలలో నన్ను బలపరచు నాయన అని ఎంతమంది వాక్యం వినడానికి ఆన్లైన్లో మరి మీరు అందరూ వచ్చింటున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మనం సమయం ముందు కూడా మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఎక్కడ 2-3 చేరి ఉంటున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను చెప్పినటువంటి దేవుడు కనుక దేవుని నామం స్తుతింపబడునుగాక. ప్రార్థనలో ఏకీభవిస్తాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయువాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మౌనతమైన నామమునికి స్తోత్రములు నాయన. నువ్వు జీవాధిపతివి, సర్వాధికారివి, సమస్త కార్యములు చేయువాడివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఎంత మాత్రమును మార్పు లేని వాడివి గనుక మీ నామమును స్తుతిస్తూ మీ నామను గణపరుస్తుంటున్నాం. గత దినమంతా కూడా నాయన మా ప్రాణాత్మ దేహములను కాచి కాపాడి అయ్యా నూతనమైన దినములు మమ్మల్ని ప్రవేశింపబెట్టినారు. నూతన ఆయుష్కాలముని పొడిగించినారు కనుక మీకు స్తోత్రములు తండ్రి. విశేషముగా నాయన మరి ఈ దినాన నీ వాక్యం ధ్యానించుకున్నట్టుకు నీ దైవ సన్నిధానములో అయా వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించము, ఆశీర్వదించము. అయా సంఘస్థులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అనుదినము నీ ప్రజలకు మీరు అనుగ్రహించిన వాక్యం బట్టి అయా ఆధ్యాత్మికమైనటువంటి నీ కార్యముల ద్వారా నీ ప్రజలను బలపరుస్తున్నటువంటి కృపను బట్టి మీ నామం స్తుతిస్తూ ఈ సమయంలో ఎంతమంది వాక్యం వినాలని నాయన మరి గ్రూపుల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా నా తండ్రి షేర్ చేసుకుంటుంటున్నారు, అందరినీ కూడా దీవించండి. మరి ఎబ్బిలో ఉన్నటువంటి ప్రతి స్నేహితులను కూడా నాయన దీవించండి, వారి ఎక్కడ అవసరం కూడా తీర్చండి. ఎంతమంది ఆసక్తితో నా తండ్రి మరి అయా మరి నాయన మరి వాక్యం వినడానికి సిద్ధ మనస్సుతో నీ సన్నిధానంలో వచ్చింటున్నారు, వారితో మీరు మాట్లాడండి. ఈ ప్రజలను బలపరచుము నాయన. ఈ సమయం ముందు అబాగి నన్ను కూడా మీ సులుసాటును మరుగుపరిచి మీ కార్యములు వెల్లడిపరిచి మీరు మాయం పొందమని కోర్చు. జ్ఞానము తరబిదు లేనటువంటి నన్ను మీ సులుసాటును మరుగుపరుచుకొనచ్చు నన్ను తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడును నా రక్షకుడనే యేసయ్య పరిశుద్ధ నామమున కృతజ్ఞత వందనముతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మై గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ముందు పరిశుద్ధ గ్రంథంలోని ఒక మాట మనం చదువుకుందాలి. ఒక మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోచుంటున్నాడు ఆ కార్యముల్ని మనము ధ్యానించని ఉందాం. ఒకే ఒక మాటని మనము చదువుకుందాం. ప్రకటన రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయంలోని 11వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఈ విధంగా చెప్పబడి ఉంటున్నది. 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ బైబిల్ ఉంది, నేను చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. గాడ్ బ్లెస్ యూ. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. మరొకసారి చదువుతాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. చదివిన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంచిపెట్టునుగాక. చదివినటువంటి వాక్య భాగంలో మరి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు వాక్య రూపంలో మనతో ఉంటున్నాడు, మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమి మాట్లాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆయన మాట్లాడే మాటలు మనం ఎలా వినుచుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వినుట ద్వారా చాలామంది కూడా బలం పొందుకుంటారు, బలం ధరించుకుంటారు. చాలామంది కొన్ని వినుట ద్వారా కూడా బలహీనలు అయిపోతూ ఉంటారు. అయితే దేవుని ఆత్మ ఈ ఉదయకాలంలో మనతో ఏం మాట్లాడుతుందంటే, ఇక్కడ మనము వాక్యంలో మనం చదువుకున్న ప్రకారంగా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంగములతో అనే కాడ ఆ సంఘం అనే కాడ నా పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి.
మీ పేరు పెట్టుకొని నాతో ఆత్మ చెప్పుచున్న మాట నేను వినుచున్నాను, వినుగాక. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. మరి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం, ఇక్కడ సంఘములోతో మరి ఆత్మ చెప్పుచున్న మాట ఏమనంటే అక్కడ అంటున్నాడు, కింద భాగంలో ఒక మాట అంటున్నాడు, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని కూడా చెందడని వాక్యంలో స్పష్టంగా తేటగా చెప్పబడుచుంటున్నది. హల్లెలూయా. అనగా జయం ఎలా వస్తుంది, జయం పొందుకోవడం ఎలా? యుద్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా రకాలైనటువంటి భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. నేను వెనక భాగంలో ఉంటే బాగుంటుందా, మధ్యలో ఉంటే బాగుంటుందా, లేకుంటే సైడ్లో ఉంటే బాగుంటుందా, లేకుంటే ఎక్కడుంటే బాగుంటే నా ప్రాణం దక్కించుకుంటాను. ఎవరు బలహీనలుగా ఉంటున్నారో వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళని జయించవచ్చు, ఎవరు బలవంతులను వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు. యుద్ధము చేసే ప్రతి వ్యక్తి కూడా ఏదో రకంగా ఏం చేస్తాడంటే, యుద్ధములో ఉండేటువంటి వారు యోచన చేస్తూ ఉంటారు. అలా యోచనము చేసేటువంటి అలాంటి స్వభావం ఎవరిలో ఉంటుంది చెప్పండి? సామాన్యంగా ఎవరిలో ఉంటుంది అంటే బలహీనులలో ఉంటుంది. బలహీనమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిలో అలాంటి మనస్తత్వము కలిగిన వారుగా ఉంటారు. అలాంటి మనస్తత్వం ఎప్పుడైతే వారిని ఆక్రమిస్తుంటుందో అప్పుడు ఏమైపోతారంటే, వారు నేర్చుకున్నటువంటి విద్యను కూడా, వారు నేర్చుకున్నటువంటి వారి ఆయుధం యొక్క, వారి చేయి వరసను కూడా వారు మర్చిపోయేవారుగా ఉంటారు. ఎందుకనగా వారి హృదయములో బలహీనత ఆవరించినందున, వారి హృదయములో బలహీనమైనటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనుష్యుడు కలిగి ఉంటాడో, ఆ మనిషికి సంభవించేవి కూడా, ఆ మనిషికి చేతనైనవి కూడా, ఆ మనిషి జయించగలుగుతాననేటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ సైతము కూడా సోలిపోతాడు, బలహీనమైపోతాడు. కాబట్టి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంటున్నది, జయించువాడు దేన్ని జయించినాడంట? రెండవ మరణము వలన ఏ హాని చెందడు అని. రెండవ మరణము వలన ఏ హాని కూడా చెందడని మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉదయకాలం నేను సెలవిచ్చేది ఏంటంటే, మన హృదయము పుష్టిగా ఆరోగ్యకరంగా ఉందా, లేకపోతే మన హృదయము బలహీనపరిచి ఉంటున్నదా? మన హృదయము ఎలాంటి ఒక కలవరముతో ఉంటున్నదా, ఎలాంటి ఒక దిగులుతో ఉంటున్నదా, లేకుంటే మన హృదయములో దేవుని వాక్యము కలిగినటువంటి ఆ బలము మనల్ని పరిపాలన చేస్తుంటున్నదా అనేటువంటి కార్యములను మనం గుర్తించాలి. మన హృదయం ఎలా ఉంది, మన హృదయము ఏ విధముగా ఉంటున్నది? ప్రతి ఒక్క మనిషి హృదయం పైన కలిగేటువంటి ఒత్తిడి ద్వారా మనిషి ఏమవుతాడంటే బలహీనమవుతాడు. ఎందుకంటే శరీరము బలహీనమైన కూడా ఆత్మ బలహీనము కాకూడదు. హృదయ స్పందన అనేది ఎప్పుడు కూడా అది ఆరోగ్యకరంగా ఉండాలి, అది బలముగా ఉండాలి. కనుకనే దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాటను వినాలి. ఎప్పుడైతే ఈ మాటని మనం వింటామో అప్పుడే బలం ధరించుకుంటాం. చూడండి, వినకపోతే మనం ఎలాంటి బలము కూడా మనం ధరించుకోలేం. వినకపోతే ఎలాంటి దేవుని కార్యములు కూడా మనం అనుభవించలేం. కాబట్టి వాక్యం మనకి ఏమి సెలవిస్తుంది? ఎలాంటి ఉపద్రవ దినములో మనం ఉంటున్నాం, ఎలాంటి వార్తలు వింటున్నాం, ఎలాంటి బోధలు వింటూ ఉంటున్నాం. ఒకసారి మనం గుర్తించుకున్నట్లయితే ఒక మాట ఇక్కడ స్పష్టంగా చెప్పబడుచున్నది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో చదువుదాం. 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఇక్కడ చదివినట్లయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తుంటున్నాడు. అంటే మొదటి ఇంక సాగుతాను చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ ఏమి తేటగా చెప్పుచుంటున్నాడు అనగా, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు. మోసపరుచు ఆత్మ అనగా ఎవరిని మోసపరుస్తుంది? ఎవరైతే దేవునిలో బలముగా ధైర్యంగా ఉంటున్నారో వారిని మోసపరిచేటువంటి ఆత్మలు ఈ లోకములో ఎంతోమంది కూడా ఉన్నారు. ఆ విధముగా ఎంతోమంది కూడా ఎలాంటి బోధల ద్వారా ఈ కాలం ఉదాహరణకు తీసుకుంటే, పొద్దున్నే లేచిన వెంటనే చాలామంది న్యూస్ ఛానళ్ళు చూస్తూ ఉంటారు. న్యూస్ ఛానల్ చూడకూడదని నేను చెప్పడం లేదు. న్యూస్ ఛానల్ని చూస్తారు. న్యూస్ ఛానల్ చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటాడు? ఒకవేళ ఒక వ్యక్తి జబ్బుతో ఉండొచ్చు, ఒక వ్యక్తి జ్వరంతో ఉండొచ్చు, ఒక వ్యక్తి భయభీతమైనటువంటి వాతావరణం కలిగి ఉండొచ్చు. చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది కలవరం ఉంటుంది. ఎలాంటి కలవరం అంటే, ఏమి సంభవిస్తుందా, ఏ న్యూస్ వస్తుందా, ఏం చెప్తారా, ఏమి జరుగుతుందా, ఏమి జరగనే ఉంటున్నది, ఏమవుతుందో అనేటువంటి వీక్ హార్ట్ కలిగినటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. మరి ఇలాంటి వారికి ఒక హాట్ న్యూస్ అనేసిందే, బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది అనుకోండి. ఆ హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనేది చూసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆసక్తితో కళ్ళంతా పెద్దగా చేసి, నా మాదిరి పెద్దగా చేసి ఏం చేస్తారంటే వాళ్ళు న్యూస్నే చూస్తూ ఉంటారు. ఆడ ఏ న్యూస్ ఉంటుందో ఏదో కానీ ఆ న్యూస్ చూసిన వెంటనే వారిలో ఎంత సోలిపోతారో. లాక్డౌన్ ఇప్పుడు చేయబడినటువంటి దినములలో ఏమవుతుంది? ఒక న్యూస్ వస్తుంది. ఏమని? లేదు, కొంచెం ఫ్రీ చేయబోతున్నాం అని అధికారులు చెప్పి ఉంటారు. మేము కొన్ని ప్రయత్నాలు చేస్తుంటున్నాం కాబట్టి వాటిని కొన్ని మేము సడలించబోతుంటున్నాం అని అధికారులు చెప్పి ఉంటారు. న్యూస్ ఛానల్ వాళ్ళు, ఈ మీడియా వాళ్ళు, చిన్న మీడియాలలో ఉండేటువంటి వారు వీళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఇంకొక విధంగా చెప్తారు. బతుకుండే మనిషిని చనిపోయినాడని చెప్పేస్తారు. హెడ్లైన్ అదే ఉంటుంది. కానీ ఆ న్యూస్ ఓపెన్ చేసి ఏమైందని చూసి అక్కడ ఏమీ మ్యాటరే ఉండదు. అక్కడ ఎలాంటి విషయాలే ఉండదు. అక్కడ ఆ న్యూస్ చూసిన వెంటనే మనిషి ఒకేసారి హార్ట్ బీట్ ఎక్కువైపోతాయి. ఏదబ్బా ఇలా అయిపోయిందంటే అని చెప్పింది ఒకటి, విన్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి. కాబట్టి చెప్పేది ఒకరు ఒక విధంగా చెప్తే దాన్ని వినేవాళ్ళు ఇంకొక విధంగా విని చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చే లోపల ఏమైపోతుంది అంటే అది ఇంకొక రకంగా మారిపోతుంది. దయ్యముల బోధలు, మార్గాలు తప్పించేటువంటి వార్తలు, మనుషుల్ని బలహీనపరిచేటువంటి ఎన్నో మీడియాలు ఈ మధ్య కాలంలో చిక్కిన వాళ్ళకి ఒక మీడియా దొరికిందో లేదో వాడుకునేస్తుంటున్నారు. జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, జనాల మనస్తత్వముతో ఆడుకుంటున్నారు. జనాలకి మంచిది కలగాలనేది ఉద్దేశం కాకుండా వారి పేరు ప్రతిష్టల కొరకు వారి ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంటున్నారు. వాళ్ళు దేని కొరకు చేస్తున్నారు నాకు తెలియదు, కానీ అయితే బైబిల్ స్పష్టంగా చెప్పబడుచుంటున్నది. కడవరి దినములలో ఏమి జరుగుతుందంట ఏం చెప్పడం లేదు, బైబిల్ స్పష్టంగా చెప్పబడుచుంటుంది. కనుక ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు బాగా వినాలి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు లక్ష్యం ఇస్తూ ఉంటారు. పొద్దున లేచిన వెంటనే టీవీలు పెట్టుకొని ఆ న్యూస్ చూడు, ఈ న్యూస్ చూడు, టీవీలు తిప్పుకుంటానే ఆడు ఇది చెప్పిండు లేని వార్తలు విని 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 విసిగిపోతుంటున్నారు ప్రజలు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమంటే, నా ఆలోచన ఏమంటే, టీవీలు చూసేది మానండి, ఈ మీడియాలు చూసేది మానండి, న్యూస్ పేపర్ చదవండి. ఈరోజు న్యూస్ పేపర్ వచ్చిందే, మరలా రేపే వచ్చేది. న్యూస్ పేపర్లో చక్కగా న్యూస్ ఉంటుంది కాబట్టి ఆ న్యూస్ పేపర్ వచ్చేటువంటి న్యూస్ని చదవడం నేర్చుకోండి. చూసి వినుట ద్వారా మీలో బీపీ ఎక్కువయి అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీకున్న ఆరోగ్యకరమైనటువంటి ఆ ఒక్క బలము కూడా ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. బలహీనుల ద్వారా ఇంకా కొంతమంది కూడా బలహీనమైపోతారు. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. మీకు రెఫరెన్స్ చెప్తాను చూడండి.
ద్వితీయోపదేశ కాండములో ఒకసారి యుద్ధానికి బయలుదేరుతారు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలోని మాట చదువుకుందారు. ద్వితీయోపదేశ కాండం డ్యూటెరోనమీలో చాప్టర్ 20 వర్సెస్ 8 చదవండి, లేకపోతే ఫస్ట్ వచనం చదవండి, తర్వాత 8వ వచనానికి పోతారు. నేను చదువుతాను, చూడండి, నేను చదివి వినిపిస్తాను. మొదటి వచనం చదువుతాను, క్షమించాలి. 28వ అధ్యాయంలో 8వ వచనాన్ని, మొదటి వచనాన్ని నేను చదువుతాను. 20వ అధ్యాయం తర్వాత ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయంలో 8వ మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును సూచినప్పుడు వారికి భయపడవద్దు అంటున్నాడు. దేవుడు ఎలా ఆదరిస్తుంటున్నాడు అంటే, వారికి భయపడవద్దు. విస్తారమైనటువంటి రథములు కానీ సైన్యము కానీ నువ్వు చూసినప్పుడు నీ శత్రువులు ఎలాంటి వారైనా కూడా సరే నువ్వు వారికి భయపడవద్దు. దేవుడు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భయపడవద్దు. వారు విస్తారముగా ఉన్నా సరే, వారి మీకంటే పరాక్రమశాలులైనా కూడా సరే నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడవద్దు. ఎందుకు ఆ మాట చెప్తుంటున్నాడు ఆయన? కింద భాగంలో అంటాడు, అదే వచనంలోనే కింద భాగంలో ఏమంటాడంటే, ఐగుప్తు దేశముల నుండి నేను రప్పించిన నీ దేవుడనైన యెహోవా నీకు తోడైయుండును. ఎవరికి? నీకు తోడై ఉన్నాడు నీ దేవుడు గనుక నువ్వు వారిని చూసి నువ్వు భయపడవద్దు. భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఏమి సంభవిస్తుందో అదే సంభవిస్తుంది. నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యముగా ఉండాలి, కానీ భయపడకూడదు. ఇంకొక మాట 8వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? భయం కలిగిన వారిని చూసి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇక్కడ చూడండి, చక్కగా ఈ మాట ఉంది. నాయకులు జనులతో ఈ విధంగా చెప్పాలి అంటే, ఏ విధంగా చెప్పాలి? ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో వాడు తన అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపడకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులకి దేవుడు సెలవిస్తుంటున్నాడు, మీలో ఎవరైనా మెత్తని గుండె కలిగిన వారు ఉంటే, అధైర్యపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వెంటనే ఏం చేయాలి? తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ ఇండ్లకు మీరు తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నాడు? మీ బలహీనతలు చూసి పక్కల వాడు కూడా భయం రాకూడదు. బలవంతుడు కూడా మీరు భయపడేది చూసి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అంటే ఒక హార్ట్ వీక్ ఉండే వ్యక్తి, లేకపోతే ఒక భయం కలిగినటువంటి వ్యక్తి, ఒక బలహీనమైనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు సమాజంలో అనేక మీడియాల ద్వారా ఎంతమంది ఎలాంటి న్యూస్ల ద్వారా జనాలకి భయం పుట్టిస్తుంటున్నారు అనేది గుర్తించాలి. కనుకనే నా మీకు సలహా ఏంటంటే, మీడియాల వైపు చాలా వరకు చూడండి. మీడియాలు ఏం చూడాలో అది చూడండి. ఇంపార్టెంట్స్ ఏమున్నాయో అవి చూడండి. ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉంటే చూడండి, న్యూస్లు చూడండి, అది కూడా ఇంటర్నేషనల్ ఛానల్ న్యూస్ చూడండి. లేదా కార్టూన్స్ వస్తాయి, కార్టూన్స్ చూడండి. నేను మిమ్మల్ని చూడొద్దని చెప్పడం లేదు. మీ సంతోషాన్ని, ఉత్తేజాన్ని ఉజ్జీవపరిచే వాటిని చూడండి. మిమ్మల్ని బలహీనపరిచి కలవరంలోనికి ముంచి వేసేటువంటి దయ్యముల బోధ, లేకుంటే కలవర పెట్టేటువంటి ఆత్మల బోధ ఎందు మీరు లక్ష్యం ఉంచొద్దండి అని ఉదయకాలం నేను మీకు సెలవిస్తుంటున్నాను. ఎందుకు? యుద్ధంలో ఉన్నటువంటి వాడు, శత్రువు ఎలాంటి వాడు అయినా కూడా సరే, ఈనాడు కూడా మనము కొరైనా అటువంటి ఒక శత్రువుతో మనం పోరాడుచుంటున్నాం. చాలామంది కూడా ఎంతోమంది భయభీతులతో ఉంటున్నారు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందా? ఒక కొట్టుకు పోయినా కూడా ఏమైనా తెచ్చుకుంటే ఏమన్నా ఇంటికి వస్తుందా? కలవరం. ఒక కొట్టు దగ్గరికి పోయినా కూడా ఎవడన్నా తుమ్మినా కూడా కలవరం, భయం. ఎలాంటి వాతావరణం మనం కలిగి ఉంటున్నామంటే, ఎక్కడ ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో అనుకొని ఎలాంటి కలవరంలో ఉంటున్నాం. అలాంటి కలవరం మధ్యలో మనం ఉంటుంటే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే, ఈ న్యూస్ ఛానల్ ద్వారా చాలామంది కూడా బీభత్సమైనటువంటి సృష్టిని, కలవరాన్ని సృష్టింపజేస్తుంటున్నారు. అలా ఒకవేళ ఎవరైనా ఛానల్ వారిని చూస్తే వారికి నా సలహా, మీరు జనాలకి ఉపయోగకరమైనటువంటి మంచి బోధలను బోధించండి, ధైర్యపరిచేటువంటి మాటలు తెలియచేయండి. మిమ్మల్ని పొగుడుతారు, అది మీకు కూడా శ్రేయస్సు, మీకు కూడా మంచి ఘనత, కీర్తి తీసుకొస్తుంది. కాబట్టి మీ వాక్యం ఇచ్చినటువంటి నా సహోదరుడు, నా సహోదరి,
వాక్యం ఏం సెలవిస్తుంటున్నది? రెండో మరణము నువ్వు జయించినావు కనుక నీకు భయం ఎందుకు? రెండో మరణం వల్ల నీకు ఏ హాని కూడా కలగదు, నువ్వు భయం ఎందుకు పడాలి? నీ ఆత్మను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉంటున్నాడు. నీకు మరణం పైన జయం అనుగ్రహించేసినాడు. కాబట్టి నీవు అలక్ష్యమైనటువంటి అనగా ఈ కడవరి దినములలో వచ్చేటువంటి దుర్బోధల విషయంలో నువ్వు మనసు పెట్టొద్దు. నీ కాన్సన్ట్రేషన్ని దేవుని పైన పెట్టు. ఈ దేవుని మీద నీ మనసు ఉండాలి. బలహీనమైన వారు ఉంటే ఏమైపోతారంటే ఆ పక్కల వాడు కూడా బలహీనమైపోతాడు. టాలెంట్ ఉన్నవాడు కూడా ఏమైపోతాడు? షవరింగ్కి వణికిపోతాడు. రే అంతమంది ఉండరు, ఏమి చేయాలి? ఒక ఘటన మీకు చెప్తాను చూడండి. దావీదు మహారాజు గురించి చిన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు మీరు అందరూ విని ఉంటారు. మరలా నేను మీకు చెప్తాను. ఎందుకు చెప్పాలి అంటే యుద్ధంలో మనకు కావాల్సినది కాన్ఫిడెంట్. ఎలాంటి బలహీనమైనటువంటి వచ్చినా కూడా మనకు కావాల్సినటువంటిది కాన్ఫిడెంట్ అయినటువంటి బోల్డ్నెస్ కావాలి, ధైర్యం కావాలి. పిరికితనం మనిషిని ఇంకా పిరికివాడిని చేసేస్తారు. అందుకే పిరికివారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు అని బైబిల్లో స్పష్టంగా చెప్పబడుచుంటున్నది. ప్రకటన గ్రంథం 21:8 చదివినట్లయితే పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి నీవు దైవాత్మ కలిగినటువంటి దేవుని సొత్తు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా కొన్ని కేరింగ్ తీసుకోవాలి. ఏవి వినాలి వాటిని వినండి, ఏవి వినకూడదు నిర్లక్ష్యం చేయండి. ఒకవేళ మాకు న్యూస్ తెలిసేది ఎలా అంటే గవర్నమెంట్స్ వెబ్లకు పోండి. ఆ వెబ్లలో ఒక న్యూస్ లెటర్ ఉంటుంది. ఆ న్యూస్ లెటర్ని నొక్కండి. కూర్చున్న కాడే మీరు మొబైల్లో, చాలామంది కూడా మొబైల్లో ఉన్నాయి కాబట్టి మొబైల్లోనే న్యూస్ పేపర్లు మొదలుకొని చాలా వరకు కూడా ఫెసిలిటీ ఉన్నాయి. కాబట్టి ఆ గవర్నమెంట్ ఒక న్యూస్ లెటర్స్ని వత్తండి. అక్కడ వాళ్ళు చెప్పినవి ఉంటాయి, అవి చదువుకోండి. అవి చదవండి, తృప్తిగా ధైర్యంగా ఉండండి. ఏదో మన గవర్నమెంట్ ఏదో చెప్తుంది, ఆలోచన తీసుకుంటున్న వాటిపైన ఏవేవో చూసి చెదాలని చూసి మనసులో నింపుకొని మీరు తిని జీర్ణం కాకుండా ఉన్న ధైర్యం పోగొట్టుకొని ఇప్పుడే దేవుడా అనుకుంటే మా పరిస్థితులు ఏమవుతాయి అనుకుంటున్నటువంటి స్థితిలో ఇంకా మీరు కోల్పోకూడదని ఉదయకాలం మన ఆత్మదేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు. మీ బలమును మీరు ధరించుకోవాలి. ఎందుకంటే యుద్ధములో సంభవించేటువంటి కార్యాలు మనం చూస్తూ అక్కడ యుద్ధానికి వెళ్ళేటువంటి వారిని చూసి సెలవిస్తుంటున్నారు వారి నాయకులు. మీలో ఎవరైనా మెత్తని గుండె కానీ ఉంటే వారు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. నేను కూడా మీకు చెప్పేది, మెత్తన గుండె కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఏ ఛానల్ కూడా మీరు చూడొద్దండి. ఐ బెగ్ యూ, చూడొద్దండి. లేని కలవరంలో ముంచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీ ఆరోగ్యం పాడై మీరు పడకబెట్టారంటే ఇంటిలో అందరూ సఫర్ అవుతారు. ఎంతమంది సఫర్ అవుతారో ఒకసారి గుర్తించండి. అందుకే బలహీనమైనటువంటి వారికి సడన్లీ ఏ వాక్యాలు కూడా, ఏ వార్తలు కూడా చెప్పొద్దండి. నిదానించి చెప్పండి. వారి మంచిగా ఉన్నప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉన్నప్పుడు చెప్పండి. మొదట వారిని ధైర్యపరిచి చెప్పండి. ఏమీ సంభవించదు. ప్రపంచం చూడని ఉపద్రవాలు వేయండి. సునామీ ఎంత భయంకరం, భూకంపాలు ఎంత భయంకరం. ఈ వైరస్లు మనకేం కొత్తనా? భయపడిపోతుంటున్నారు. భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. మీ దగ్గరకు రాదు అది. మీ దగ్గరకు వచ్చినా కూడా మెడిసిన్ మీ ఇంటిలోనే ఉంది. అంతకంటే ఎక్కువ మెడిసిన్ మీ హృదయంలోనే ఉంది. మీలో పాజిటివ్ థింగ్స్ ఉండాలి. ఎక్కువగా పాజిటివ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఏమి పని చేయదు. ఆ పాజిటివ్ అనేటువంటిది మీలో ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థింగ్స్ మీలో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో రోగాన్ని నిరర్థకము చేసేటువంటి శక్తి మీలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మెత్తన గుండె కలిగిన వారు ఎవరైనా ఉంటే టీవీ ఛానల్ని చూడొద్దండి. సడన్గా ఎలాంటి వార్తల వైపు కూడా మీరు ఉండొద్దండి. ఎందుకంటే దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీతో కూడా ఆయన ఉన్నాడు గనుక దుర్బోధల యందు లక్ష్యం పెట్టొద్దండి. దుర్బోధల యందు లక్ష్యం పెట్టొద్దు. యేసు ప్రభు కూడా వారి గురించి ఒక మాట చెప్తుంటున్నాడు. ఇది యోహాను రాసిన సువార్త చూడండి, 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఒక మాటని చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయంలోని 44వ వచనాన్ని ఎవరైనా మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి. మీరు చదవండి, మీతో పాటు నేను కూడా చదువుతాను. 44వ వచనం ఏమంటాడంటే,
మీరు నా బోధ విననే మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడుగా, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వాము అనుసరించియే మాటలాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి దుర్బోధ విషయములో నేను చెప్పే మాటలు ఏమిటంటే, జనాల్ని ఎవరైతే భయపెట్టి బీభత్సమైనటువంటి సృష్టిని చేస్తారో వాళ్ళందరూ కూడా అబద్ధికుని సంతానము. కలవరాన్ని రేపేవాడు, లేకపోతే మనుషులను కలవరబెట్టేటువంటి వాడు దేవుని సంబంధి కాదు, దేవుని విరోధి. కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంటుంది కనుక వాడు తన కార్యము నెరవేర్చుకొని మనుషుల్ని భయపెడుతూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడంటే, దేవాది దేవుడు మన పక్షమున ఉంటుండగా అప్పుడు విరోధి అయినటువంటి వాడు మనల్ని ఏం చేస్తాడు? భయాన్ని కలవరాన్ని సృష్టింపజేస్తాడు. మీకు ఉదాహరణ చెప్పినాను కనుక చెప్తాను. దావీదు మహారాజు గొర్రెలు కాసేటువంటి వాడు, చిన్నపిల్లవాడు. గొర్రెలు కాస్తుంటుంటే యెష్షయి అయినటువంటి ఆయన తండ్రి తన సహోదరులు యుద్ధంలో ఉంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళి వారి యోగక్షేమం తెలుసుకున్నా అని బుత్తి ఇచ్చి పంపిస్తాడు. అనగా వారికి కావలసినటువంటి ఆహార వస్తువులు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తే దావీదు మహారాజు పోతాడు. యుద్ధము చూడాలని అతను కూడా ఆశ, ఎలా యుద్ధము చేస్తారో చూద్దామని పోతే అక్కడ ఇతడు అనుకున్నట్లు ఉండదు. అక్కడ అన్నీ ఉల్టా అయిపోయి ఉంటాయి, అక్కడ అన్నీ కూడా వ్యతిరేకంగా అయిపోయి ఉంటాయి. రాజు ఉంటున్నాడు, సౌలు రాజు ఉంటున్నాడు, వీళ్ళ అన్నగారు ఉంటున్నారు, తర్వాత వచ్చేసిందే సేనాధిపతులు ఉంటున్నారు, యుద్ధ పరిణితులు ఉంటున్నారు, ఈ యుద్ధం బాగా నేర్చుకున్నటువంటి బలవంతులు బలాఢ్యులు ఉంటున్నారు. కానీ ఒక్క గొల్యాతును చూసి వాళ్ళందరూ కూడా ఆగిపోయేసినారు. ఒకే ఒక్క గొల్యాతుని చూసి, ఆ గొల్యాతుని చూసి వీళ్ళందరూ కూడా ఆగిపోయేసినారు. గొల్యాతు ఏమంటున్నాడు? మీకు ధైర్యం ఉంటే మా అందరితో యుద్ధం చేసే అవసరం లేదు, నన్ను ఒక్కడిని జయించండి చాలంటున్నాడు. నన్ను ఒక్కడిని జయిస్తే మా ఫిలిష్తీయులందరూ కూడా మీకేమైపోతాం? సరెండర్ అయిపోతాం. మా ఒక్కడిని జయించండి అని వాడు సవాల్ చేస్తుంటున్నాడు, కేకలు వేస్తుంటున్నాడు, విర్రవిగుతుంటున్నాడు. మీకు మగతనం లేదా? మీరు మగోళ్ళు కాదా? మీరు యుద్ధం చేయలేదా? రాండ్రా అంటున్నాడు గొల్యాత్. మరి వీళ్ళందరూ కూడా వాడి ఆకారంని, వాడి రూపురేఖలను చూసి, వాడు హైట్ పర్సనాలిటీని చూసి ముందుకు పోవడానికి ఎవరికి కూడా ధైర్యం సాలేదు. రాజు కూడా ఉన్నాడు, చూస్తుంటున్నాడు. ఆఖరికి రాజు ఏం చేసినాడంటే ప్రకటన చేసినాడు, కనీసం వాళ్ళకి ధైర్యం అన్న వస్తుంది అని ప్రకటన చేసినాడు. ఎవడు గొల్యాతుని జయిస్తాడు వాడికి అర్థం, రాజ్యము నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని. అయినా కూడా ధైర్యం చాలలేదు. అయినా కూడా ఇలా ఏం చేస్తుంటారంటే, అబ్బో వాడి చేతులు పోతే మనం నలిగిపోతాం రా నాయన బాబు, ఎందుకు వచ్చిన గొడవలు, చూద్దాం ఎవరు ముందుకు పోతారా అనుకొని వారిలో ఉండేటువంటి పిరికితనం, వారు నేర్చుకున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆ సమయంలో ఉపయోగంకి రాకుండా చేసేసింది వారిలో ఉండేటువంటి భయం. నా సహోదరుడు, నా సహోదరి, నేను ఏం చెప్పబోతుంటానంటే, మరి దావీదు అక్కడికి వెళ్ళినాడు. దైవావేశము కలిగిన వాడు, దేవుని ఆత్మ నడిపింపగలిగినటువంటి వాడు, దేవుని యందు సంతోషించేటువంటి వాడు దావీదు మహారాజు. చిన్నవాడు, అతనికి ఏ యుద్ధాలు కూడా రావు, గొర్రెలు మేసేవాడు, ఆడుకునేటువంటి వయసు. అప్పుడు అక్కడ పోయి వాళ్ళ అన్నల దగ్గరికి పోయి బుద్ధి ఇచ్చి వాళ్ళ క్షేమం విచారించుకొని తర్వాత పక్క వాళ్ళని అడుగుతుంటున్నాడు, వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఇలా, మీ ముఖంలో ఏంటి, భయం ఏంటి, కలవరం ఏంటి, వాడిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు, వాడేమో సవాల్ చేస్తుంటున్నాడు, మరి మీరు ఏంటి సమాచారం అని అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా వాడు ఒక్కడిని జయించాలంట, వాడిని చూసేకి మేము ఇలా చూడాలి, వాడిని జయించాలంట. అందరూ ఇలా చూస్తే దావీదు ఇలా చూడాలి వాడిని, ఎందుకంటే చిన్నవాడు కనుక. మ్యాటర్ గ్యాదర్ చేసుకున్నాడు, వాడిని ఒక్కడిని చంపితే వాడు రాజ్యమంతా మనకు స్వాధీనమైపోతుంది ఎంత మాత్రం అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అన్నలు వాడిని తరుముతుంటున్నారే, నువ్వు వెళ్ళిపోరా, ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావంటే,
వాళ్ళని తప్పించుకొని రాజు దగ్గరికి మ్యాటర్ పోయేంత వరకు అతడు మౌనంగా ఉండలేదు. సరే, రాజు ఏం చెప్పినాడు? రాజు ఈ విధంగా చెప్పినాడు, ఆయన అర్థం రాజ్యం ఇస్తాను, ఏం చేస్తానంట, నా కూతురించి పెళ్లి చేస్తానన్నాడు. సరే, దావీదు మహారాజు యోచన చేసినాడు, సరే వీడెంత, వీడు బతికెంత, ధైర్యం చూడండి. వీడైన అడవిలో సింహాన్ని చీల్చిన వాడిని, సింహం నోటి నుంచి నా గొర్రె పిల్లని విడిపించినటువంటి వాడిని, ఎలుగుబంటి నోటిని చీల్చినటువంటి వాడిని గొల్యాతు ఎంత అనుకున్నాడు. ఆత్మలో ధైర్యం. ఏ యుద్ధ పరిణితుడు కూడా కాదండి దావీదు మహారాజు, గొర్రెలు మేసేటువంటి వాడు. అలాంటి దావీదు మహారాజు మరి రాజు దగ్గరికి మ్యాటర్ పోయినప్పుడు, అప్పుడు రాజు దగ్గరికి పోయి చెప్తుంటున్నాడు, నేను అడవిలో సింహం మీద, ఎలుగుబంటి మీద నేను యుద్ధం చేసినాను. మరి ఈ యొక్క గొల్యాతు ఎంతటి వాడు? ఒక మాట అంటున్నాడు, జీవము గల దేవుని ప్రజలను దూషించుటకు వీడెవడు అంటున్నాడు. కాబట్టి అలా రోషము కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే, రాజు సెలవు తీసుకొని ఏం చేస్తుంటున్నాడు, వస్త్రాలు వేసుకుంటున్నాడు. కానీ అవి మోయలేని స్థితిలో, ఇవి నాకు కంఫర్టబుల్ లేదు, ఇవి నాకు అవసరం లేదు, ఈ వేషాలు నాకు వద్దంటున్నాడు. ఈ వేషము గల నా ఆత్మబలం, నా గుండెలో నా దేవుడు ఉంటున్నాడు, నా హృదయంలో దేవుని వాక్యం ఉంటున్నది, నా దేవుడు నాతో కూడా ఉంటున్నాడు, యుద్ధము చేసేది నేను కాదు నా దేవుడు అనుకున్నాడు. ధైర్యం మోహించి ఏం చేస్తున్నాడంటే, ఒక లోయలోకి పోయి 5 రాళ్ళు, నున్నని రాళ్ళు ఎత్తుకొని ఏం చేస్తుంటున్నాడంట, పోతుంటున్నాడు. గొల్యాతు దగ్గరికి పోతే అతని సంభాషణ మీకు అందరికీ తెలిసిందే కదండి. అతని గురించి చెప్పాలంటే ఇంకా వర్ణించి మీరు చెప్తూ ఉంటారు. చాలామంది కూడా వింటూ ఉంటారు. సండే స్కూల్ టీచర్లు అయితే ఇంకా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, పిల్లల్ని హుమ్మస్సులోకి నింపుతూ ఉంటారు. దావీదు మహారాజు గురించి చెప్పి, ఆ గొల్యాతుని గురించి చెప్పి, మరి అలాంటి సహోదరి కలవరముతో భయముతో కలవరపడిపోతున్నారా? బలహీనుల్ని బలపరచకుండా మీరు బలహీనం అయిపోతుంటున్నారా? ఏమంటున్నాడు దావీదు మహారాజు? అరే అంటే వాడిని ఏమంటాడు, నేనేం కుక్కను అనుకున్నావా, నువ్వు కర్ర ఎత్తుకొని వస్తుంటున్నావు. హల్లెలూయా, నేను కుక్కను అనుకున్నావేంటరా, కర్ర ఎత్తుకొని వస్తుంటున్నావే నువ్వు. దావీదు మహారాజు ఒకే మాట ఉంటున్నాడు, జీవము కలిగిన దేవుని ప్రజలకు దూషించుటకు సున్నతి లేని వాడా నువ్వు ఎవడరా అంటున్నాడు. ధైర్యం చూడండి. ఒక బాలుడు గొల్యాతుని ఎదిరించి మాట్లాడుతుంటున్నాడు. సున్నతి లేనివాడా అంటే దాని అర్థం ఏంటంటే, సత్యమును దేవుని ఎరగనటువంటి వాడివి నువ్వు ఎంత, నీ బతుకెంత, దేవుని ప్రజలని ఎదిరించడానికి నువ్వు ఎవరురా అంటున్నాడు. రెండవ మరణం పైన ఏ హాని కలుగుదని దేవుడు సెలవిస్తుంటుంటే, భయముతో కలవరముతో లేని వార్తలను చూస్తూ భయపడుతూ భయభిస్తమైనటువంటి విశ్వాసులారా, మీరు నమ్మిన దేవుని యొక్క ప్రభావం ఇంతేనా? పక్కల వాళ్ళని ధైర్యపరచండి, పురికొల్పండి. బలహీనులు మీలో ఎవరైనా హాస్పిటల్కి వెళితే, లేకపోతే ఎలా వంటి వారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పండి, మేము ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. మనం నమ్మిన దేవుడు మనం చేయి విడిచిపెట్టడం. దేవుని నమ్మకపోయిన వారితో కూడా చెప్పి, మేము ప్రార్థన చేస్తుంటున్నాం, మీరు స్వస్థతతో తిరిగి వస్తారని సెలవీయండి. మీ నోటి మాటను బట్టి దేవుడు ఆమేన్ అంటాడు. మీరు అడిగినట్లే మీకు అవునుగాక అంటాడు. నమ్మకంతో చెప్పండి. పురికొల్పాలే కానీ బలహీనలు కాకూడదండి. నేనేం చెప్తుంటున్నానంటే, నా సహోదరుడా, నా సహోదరి, ఉదయ కాలం నేనేమి మీతో చెప్పబోతుంటానంటే, దుర్బోధలు చాలా వరకు ఉన్నాయి. వాటి వైపు లక్ష్యం ఉంచొద్దండి. కలవరాలు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగవలసిందే జరుగుతాయి. మీ విశ్వాసములో మీ ఆత్మ ఎంత బలంగా ఉంటున్నదో గుర్తించాలి. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 11 వచ్చి మనం చదివినాం. ఏమని అంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మతో చెప్తున్నాడు, ఆత్మ తన సంఘముతో చెప్తుంటున్నాడు, ఆత్మ అయినటువంటి దేవుడు తను విమోచించిన తన ప్రజలతో చెప్తుంటున్నాడు. మీరు రెండో మరణాన్ని జయించిన వారు, మీకు ఎలాంటి హాని కలుగదు కనుక ధైర్యం వహించండి అని వాక్యం సాగిస్తుంటున్నది. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఇతరులని ప్రార్థనలు చేస్తుంటున్నారు, వాళ్ళని పురికొల్పండి, ధైర్యపరచండి, ఓదార్చండి, ఫోన్లు చేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి. మీరు ధైర్యంగా ఉండండి, ఏమి కాదు అని చెప్పండి. కొంతమంది భయపడి ఇళ్లలోనే ఉండిపోతారు,
హాస్పిటల్కి పోరు, అది ఇంక్రీజ్ అవుతుంటుంది. జ్వరమే ఇంక్రీజ్ అయిపోయి మరొక దారికి తీస్తుంది. అలాంటి వారికి పురికొల్పు ధైర్యం చెప్పండి. మేమున్నాము, రాండి, మేమున్నాము కదా మీతో కూడా, ధైర్యం వహించండి అని చెప్పండి. ఏమీ కాదు అని చెప్పండి. మీరు ఎప్పుడు మీ నోట పాజిటివ్ థింగ్స్ వస్తాయో అంతవరకు కూడా బలహీనమైనటువంటి కార్యములు మిమ్మల్ని, మన దేశాన్ని, మన గ్రామాల్ని, మన రాష్ట్రాలని ఇచ్చిపెట్టి పోవండి. ప్రతి ఒక్కరూ కూడా ఏమి కాదు అనేటువంటి ధైర్యం వహించి ఉండండి. మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఏది కూడా హాని కలగదు. అలాంటి మనస్తత్వం కావాలి. మనం ఏది వింటామో అదే వస్తుందండి. వినేటువంటి విశ్వాసంలో ధైర్యం ఉండాలి. దావీదు మహారాజు లాంటి ధైర్యం వహించి ఆయన తన దేవుని మహిమను గుర్తించినాడు కనుక, అరే ఎలుగుబంటిని, సింహాన్ని వేటాడినటువంటి నేను, వీడెంత, వీడు బతుకెంత, ఈ కోరైన ఎంత, దాని బతుకెంత. మీ విశ్వాసముల బలం ఉంటే మీ దగ్గరకు కూడా రాదు. ఎందుకంటే మీరు రెండో మరణమును జయించినారు. మీకు ఏ హాని కలగదు. రెండో మరణం వలన మీకు ఏ హాని కూడా కలగదు. ఆ మాటల భావాలు వేరే. నేను ఇక్కడ మిమ్మల్ని బలపరచు నిమిత్తమై మీకు ఆ మాటలను సెలవిస్తుంటున్నాను. భవిష్యత్ కాలంలోని ఆ మాటలు మరి మిమ్మల్ని రెండో మరణం నుంచి జయించినటువంటి కార్యములను దేవుడు తెలియజేస్తుంటే, మరి ఇప్పుడు సంభవిస్తే ఏమీ అవుతుందా అనుకొని కూర్చున్న కాడే భయపడుతూ, భయభీతంతో ఈ దుర్బోధులు, నానా విధమైనటువంటి వార్తలు వినుచు మిమ్మల్ని మీరు కోల్పోయేది కాక మీ పక్కల వారిని కూడా బలహీనపరుస్తుంటున్నారేమో. కాబట్టి అలాంటి ఒక బోధల యందు, అలాంటి ఒక వార్తల యందు మీ మనస్సు పెట్టకండి. కాబట్టి నేను చెప్పేది మీకు హింతే. చూడండి, ఒక మాట యెషయా గ్రంథంలో 51వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యెషయా రాసినటువంటి గ్రంథంలో 51వ అధ్యాయంలో ఒక మాట మనం చదివినట్లయితే 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, దేవుడు మిమ్మల్ని బలపరిచిన నిమిత్తమై ఒక మాట అని చెప్తున్నాడు. చదువుదాం చూడండి, కొన్ని మాటలు చదువుకుని నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. 51వ యెషయా రాసినటువంటి గ్రంథంలో 51వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదురు. ఎవరంటే ఓదార్చేది? నేనే అంటున్నాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదు. నరులు చెప్పే వార్తల వైపు మీ గమనం పెట్టకండి. వారి వార్తలకు మీరు భయపడొద్దండి. ధైర్యం వహించండి. దేవుడే మిమ్మల్ని ఓదార్చేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చదువుకొని వాక్య భాగం ముగించుకొని ప్రార్థనలోనికి ఏకీభవిస్తాం. 4:14 వచ్చినాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ 4వ అధ్యాయంలో 14 వచ్చినాన్ని నేను చదువుతాను. చూడండి, 4వ అధ్యాయం 14 వచ్చిన నేను చదువుతాను. బాగా గమనించి చూడండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయములు చేత వంచనముతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుండక. ఎలా ఉండాలంట? ఇటు అటు కొట్టుకొని పోయేటువంటి వార్తలకు, చెప్పేటువంటి వార్తలకు, దుర్బోధలకు, కల్పింపబడినటువంటి వీటి ఏటికి కూడా మనము ఉండక, అంటే పసిపిల్లల వల్లే మనం ఉండకూడదు. వాక్యము కలిగిన దేవుని ప్రజలమై దేవుని మహిమతో కూడి ఉండాలని మీకు సెలవిస్తుంటున్నాను. కాబట్టి ఆయన అంటాడు, అందువలన మనమిక మీదట పసిపిల్లలై ఉండొద్దండి. మీలో ఉండే ఆత్మదేవుని మహిమను గుర్తించండి. మీలో ఉండే ఆత్మదేవుడే మీకు స్వస్థత కలుగు చేసేది. మీరు అడిగిన వాటి అన్నిటిని కూడా మీకు అనుగ్రహించేది. మీరు ఎవరి కొరకు విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి వారి క్షేమాన్ని కోరుచుంటున్నారో ఆ కార్యములను సఫలపరిచేది మీలో ఉండే దేవుని వాక్యమే, దేవుని ఆత్మ. కనుక సోలిపోకుండా ధైర్యం వహించి, దుర్బోధల యందు మనస్సు పెట్టక, ఇటు అటు కొట్టుకొని పోక ధైర్యం వహించండి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తుంటున్నాడు 16వ వచనంలో కూడా, ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి
ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అంటున్నాడు. ఆయనలో అతుకబడి ఉండాలి, ఆయన వాక్యంలో అతుకబడి ఉండాలి. కాబట్టి ఆయన మనకు శిరస్సై ఉన్నాడు గనుక మన ప్రతి శరీరము కూడా ఆయనలో అతకబడి ఉంటున్నది, ఏకమై ఉంటున్నది. కనుక ఆయన ప్రేమ చేత ఏమవుతుందంటే మనకు అనగా తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అందుకని ఆయన అంటున్నాడు, నా సహోదరుడు, నా సహోదరి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి నీలో ఉండే ఆత్మ నీకు ఏది బోధిస్తుంటున్నాడో, నువ్వేమి చదువుతుంటున్నావో దాని వైపు లక్ష్యం ఉంచి పరుగులు తీయండి. మీ చెవులు విన్న వాటిపైన బలహీనలు కాకుండా ఉండాలని మీకు సెలవిస్తుంటున్నా. కాబట్టి ఉదయకాలంలో చాలామంది కూడా దినదినానికి రోజులు ఏమో జరగబోతుంటున్నాయి, వార్తలు విని మీరు ఉన్న స్థలములోనే పడకలు పడుతుంటున్నారేమో, బలహీనమైపోతుంటున్నారేమో. మీరు బలహీనలు కాకూడదని, మీరు ధైర్యంగా ఉండాలని ఉదయకాలమైన ఆత్మదేవుడు మీతో మాట్లాడుచుంటున్నాడు. ఒక్కసారి దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకోండి, గొల్యాతుని జ్ఞాపకం చేసుకోండి. దావీదు మహారాజుకి గొల్యాతుకి కంపేర్ చేస్తే గొల్యాతు ఎదుట దావీదు మహారాజు ఎంతటి వాడు కూడా కాదు. అయితే తన ఆత్మ బలము చేత, దేవుని యందలి అతని విశ్వాసము చేత ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక మాట, జీవము గల దేవుని ప్రజలకును దూషించుటకును ఎంతటి వాడవి, మారు మనసు లేని వాడా అంటున్నాడు. మరి మీరు ఏమంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో? రోజుకి కఠినమైన దినాలు వస్తుంటున్నాయి. మరి ఇలాంటి దినములో మీరు పొందుకున్న విశ్వాసం, మీరు నమ్మిన దేవుని వాక్యముని పదును పెట్టండి. ఆ వాక్యములో నిలకడగా ఉండండి, సోలిపోవద్దండి. కాబట్టి ఉదయకాలమున ఆయన చెప్తుంటున్నాడు, మీరు రెండో మరణము ఈ హాని కూడా మీ మీద చేయదండి. ఒకవేళ పడకల్లో ఎవరైనా ఉంటే, కోవిడ్-19 ద్వారా బాధితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి, నువ్వు రెండో మరణం జయించినావు, నీకేమీ కాదు, నువ్వు లేచి సజీవుడికి వస్తావని చెప్పండి. ఫోన్ చేసి ధైర్యపరచండి, బలపరచండి. మీరు బలపరిచేటువంటి ఆ మాటల ద్వారా వాళ్ళు బలం పొందుకుంటారు, వాళ్ళు ధైర్యం వహిస్తారు. నా కొరకు ఒక బృందమే, ఒక సంఘమే, నా కొరకు ఎంతోమంది విశ్వాసులు ప్రార్థన చేస్తుంటున్నా, నా దేవుడు నన్ను సజీవంగా లేపిస్తున్నటువంటి నమ్మకం అతను వృద్ధి అవుతుంది. కాబట్టి ప్రార్థనలు చేస్తున్న మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఫోన్లు చేసి కూడా మాట్లాడి ధైర్యం చెప్పండి. మీరు కూడా బలహీనమైనటువంటి వారిని బలపరచండి, ధైర్యపరచండి, మేమున్నామని చెప్పండి. కాబట్టి బలహీనమైనటువంటి మెత్తని గుండె కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ గుండెకు పదును పెట్టి దేవుని వాక్యము ద్వారా మీరు బలం పొందుకోవాలని సెలవిస్తుంటున్నాను. మీరు బలహీనులై ఇతరులను కూడా బలహీనపరచొద్దండి దయచేసి. కాబట్టి సమయం ముందు విన్న వాక్యము ద్వారా మీరు పసిపిల్లలై ఉండక ఎలా ఉండాలి అంటే, దేవుడు మీ మేలు కొరకు క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి ఆ వాక్యము ఆత్మ ద్వారా బలం పొందుకోవాలని సెలవిస్తూ ఈ మాటలు నేను ముగిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. చెప్పిన ఈ మాటలను బట్టి వినిపించినటువంటి ఆత్మదేవుడు మీ ఎడల కార్యాభివృద్ధి కలుగు చేయనుగాక. మీ ఆత్మలను ధైర్యపరచునుగాక. విడుదల అనుగ్రహించేవాడు, బలపరిచేవాడు, ఇక స్వస్థతను దయచేసేవాడు, మీ స్థితిగతులను మార్చేవాడు, అద్భుతాలను చేసేవాడు, మహత్కార్యములు చేసేవాడు, జీవించువాడైనటువంటి దేవుడు మీతో కూడా ఉన్నాడు. కనుక మరణము కూడా మిమ్మల్ని ఏమి చేయనేరదు అని వాక్యం సెలవిస్తుంటున్నది. కనుక ధైర్యం వహించండి. బలహీనమైన ఆరోగ్యం బాగులేని వారి ఎవరైతే ఉంటున్నారో దయచేసి నా విజ్ఞప్తి, వారిని ఛానల్ని చూడొద్దండి, మీడియా వార్తలను చూడొద్దండి. గవర్నమెంట్ వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లకు వెళ్ళండి, అక్కడ న్యూస్ లెటర్స్ చదవండి, అందులో వార్తలను తీసుకోండి. కాబట్టి వేరే ఏటి కూడా గమనం పెట్టొద్దండి. మీకు ఏది మేలుకరమో దాన్ని చూడండి, మీకు ఏది సంతోషకరమో వాటిని చూడండి, మిమ్మల్ని ఏది పురికొల్పి మిమ్మల్ని సంతోషంలో ముంచివేస్తుందో అలాంటి వాటిని చూడండి. బలహీనపరిచి కలవరపెట్టి వాటిని చూసి లేని బీపీ షుగర్లు ఎక్కువ చేసుకొని బాధపడొద్దండి. మీరు బాధపడితే పక్కల వారికి కూడా బాధ కలుగుతుంది. కనుక
మరొక అడ్వైజ్ ఏమంటే, ఎవరైనా కానీ బలహీనంగా ఉంటే ఏమో అని కలవరపడి దిగులు పడతాడు. మీ స్థానిక హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్తో చెకప్ చేయించుకోండి, ఏమీ ఉండదు అక్కడ. ధైర్యంగా తిరిగి రండి, విశ్వాసముతో వెళ్ళండి, విశ్వాసముతో తిరిగి వస్తారు. చాలామంది కలవరంతో ఇంట్లో ఒక్కరు ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అది వ్యాధి అనేది ప్రాకిస్తుంది కనుక, అది మనిషి నుంచి మనిషికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది కనుక అవాయిడ్ అవ్వండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ధైర్యంగా ఉండండి, సోలిపోవద్దండి. కాబట్టి ప్రార్థించుకుందాం. ఇది కాలమున దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరిచి మీరు ఉద్దేశించిన కార్యములన్నీ కూడా సఫలపరిచి మిమ్మల్ని ధైర్యపరచునుగాక. నా జతలో మీరందరూ కూడా కళ్ళు మూసినట్లయితే, ప్రార్థన ఏకీభవించినట్లయితే, సమయం ముందు మీరు ఏమి అడగబోచుంటున్నారు, ఏ కార్యముల కొరకు మీరు విజ్ఞాపన చేయబోతుంటున్నారో ఆ కార్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నాతో ఏకీభవించండి. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామనికి స్తోత్రములు నాయన. ఆత్మదేవుడుగా నీవు మాతో కూడా ఉన్నావు, అనుదినము మాతో మాట్లాడుతూ ఉన్నావు. నీ వాక్యముల ఎడల మేము చెవిని పెట్టి విన్నట్లయితే మా ఆత్మ మాలో నాయన ఉప్పొంగుచ్చు ధైర్యము పొందగలదై మేము చూస్తుంటున్నాం. కనుక లోక వార్తలు, అపవాది సంబంధించినటువంటి మనుషులను కలవరబెట్టేటువంటి వార్తలకు నీ ప్రజలు దూరముగా ఉండి నీ వాక్యముల ఎడల శ్రద్ధ వహించి నాయన వాటి యందు నమ్మకం ఉంచబడలు ఆగన ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. సోలిపోయి ఎంతోమంది కూడా నాయన తమ శక్తిని కోల్పోచుంటున్నారు. దినదినానికి రోజులు పొడిగింపబడుచుంటే మరణించేటువంటి వారి సంఖ్య పెరుగుతుంటుండగా మనుషులు అనేక మంది కూడా నా తండ్రి రాజ్యములో దేశములో బలహీనమైనటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటున్నారు. సంభవించేది ఒకటైతే బోధించేది వినేది నాయన, వినిపించేది మరొకటి ద్వారా ఎంతమంది కూడా విభత్సమైనటువంటి వాతావరణము కలిగి ఏమి సంభవిస్తుందో ఏమో అనేటువంటి కలవరానికి గురి అవుతుంటున్నారు. కనుక నాయన కాలమున ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని బలపరచండి. మీరు రెండో మరణము జయించిన వారు కనుక ఏ హాని మీకు సంభవించదని వాక్యం సెలవిస్తుంటుంది కనుక నాయన ఆ మాటలు ఏడల శ్రద్ధ వహించి నా దేవుడు నాతో ఉంటుండగా మరి ఎలాంటి సైన్యమైనా కూడా సరే, ఎలాంటి వాతావరణమైనా కూడా సరే నేను ఎందుకు భయపడాలి? బలహీనులు నేను బలపరచలే కానీ నేనేంటి బలహీనమవుట అనేటువంటి ధైర్యం వహించిన వారుగా బలపరచండి. పసిపిల్లలు కాక వారి అనుభవంను బట్టి వారు నాయన మిమ్మల్ని రక్షించిన నాటి నుంచి నేటి వరకు మీరు చేసినటువంటి కార్యములను బట్టి వారు ఇంకా ధైర్యం వహించి నా ప్రభా ఏ ఏజ్లో ఉన్న వారైనా కూడా సరే నా దేవుడు ఇలాంటి అద్భుత మహత్కార్యములు చేసే దేవుని ప్రజగా నేను ఉంటున్నాను, దేని ఇతరులకి బలపరచలు కానీ నేనేంటి బలహీనమైపోవటం అనేటువంటి తలంపులు కలిగి ధైర్యం వహించి జీవించినట్లు కృప అనుగ్రహించి గొప్ప కార్యములు చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుము నాయన. గత దినమంతా కూడా కాచి కాపాడినట్లు ఈ దినమంతటిని కూడా నీ సజీవ రెక్కల చాటును మరుగుపరచండి. ఎవరైతే ప్రార్థన విజ్ఞాపములు కోరించున్నారో వారు ఉద్దేశించినట్లు, వారు అడిగినట్లు వారికి అవునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈ సమయం ముందు ప్రార్థనలు ఏకీభవించి ఎవరైతే కార్యముల కొరకు నాయన, ఏ ఆత్మ బలము కొరకు, ఏ స్వస్థత కొరకు, ఏ ఆరోగ్యము కొరకు, ఏ ఒక్క సహాయము కొరకు నీ వైపు చూస్తూ దేవా అంటున్నారు, వారు విశ్వసించినట్లు వారికి కలుగునుగా కానీ ప్రకటిస్తుంటున్నాను. బలహీనులను బలపరిచి నాయన నీ ఘనమైన నామమున నీ ప్రజలను ఇంకా తేజరులో చేయమని ప్రార్థిస్తుంటున్నాను. వినిపించిన వాక్యం నీరు కట్టి పల్లింపచేసి ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. ఎంతోమంది ఎన్నో కొరతలు ఉండొచ్చు, కొరతల నుంచి వారిని విడిపించండి. ఎంతోమంది కూడా ప్రభా ఆహార వస్తువులు మొదలుకొని ఆర్థిక పరిస్థితిలో ఉండేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. ఈ సమయమందు నా దేవ విశేషముగా ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి కార్మికుడిని, ప్రతి పౌరుడిని, ప్రతి నాయకుడిని, ఆయా భాగములలో ఉండి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ పాదచెందు పెట్టి ప్రార్థిస్తున్నాం. 24 hours డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, మరి
కోవిడ్-19 ద్వారా నాయన సొంకితమైనటువంటి ఆయా పేషెంట్ల మధ్యలో పనిచేస్తున్నటువంటి వారు డాక్టర్ నర్సులు కావచ్చు నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎలాంటి సొంకు వారిని ముట్టకుండానట్లు సొంకితుల నుంచి విడిపించి వారిని కూడా స్వస్థత కలుగు చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు చేయండి నాయన. ఈ ఉపద్రవ దినములలో ఆత్మ వివేచన కలిగిన ఆయన, ఒకవేళ ప్రభా ఆ శరీరం గురించి నేను యోచన చేస్తుంటున్నాను, నా ఆత్మ గురించి ఏంటి అనేటువంటి తలంపులు కలిగిన వారు ఉండేటట్లు కూడా, రెండవ మరణమును ఎలా నేను జయించాలనేటువంటి ఉద్దేశములను కూడా ఆలోచనలు వారికి తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. 78 సంవత్సరాలు శిథిలమైపోయి శరీరం కొరకు ఇంత ప్రాధాన్యపడుతున్నాను నేను, మరి ఆత్మ దేవుని ఆత్మనాలో ఉంచి ఉంటున్నారు, మరి ఆత్మ గురించి నేను ఏమి యోచన చేస్తుంటున్నానా అనేటువంటి తలంపులు కలిగి ఉండినట్లు వారికి మారు మనస్సును పాప క్షమాపణ కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే నాయన వాక్యం వినుచు ధైర్యం పొందుకుంటున్నారో వారు ఇంకా ధైర్యపరచండి, బలహీనులని బలపరచమని కోర్చు. మరొక్కసారి విధంగా కనిపించినట్లు కృపతో సహాయం చేసి మహిమ పొందమని. ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు నాయన ఫ్రెండ్స్ ద్వారా ఎంతమంది ఫేస్బుక్లో ఎబ్బిలో ఫ్రెండ్స్గా ఉంటున్నారు, ఎంతమంది చూస్తుంటున్నారు, ఎంతమంది గ్రూపుల ద్వారా చూస్తుంటున్నారు, ఎంతమంది వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరుచుంటున్నాను. స్వామి ముందు వినిపించే వాక్యం మీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందమని, అలా తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించవచ్చు. సోలిపోతున్నటువంటి వారులారా, కలవరముతో చెందినటువంటి వారులారా ధైర్యం వహించడని ప్రకటిస్తూ ఆయన మీతో కూడా ఉన్నాడని సెలవిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగించి మేము అడిగిన అన్నీ కూడా మాకు దయచేసి మీ స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున కృతజ్ఞత వందనములతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్.